వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 46వ శ్లోకం. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. మీనింగ్ ఆఫ్ ద శ్లోక is, of what use is a small puddle of water when there is a huge reservoir? Of what use are Vedas to a person who has attained self-actualization? Another interpretation of this shloka is, whatever results we get out of a small puddle of water can also be attained with a huge reservoir of water. Similarly, once a person has self-realization, it is as good as he has gone through and understood all Vedas. తాత్పర్యము: ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో కూడా తీరుతాయి. అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్లే. మనం స్నానపానాలకు ఉపయోగించే చిన్న చిన్న జలాశయముల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో అదే ప్రయోజనం పెద్ద పెద్ద జలాశయముల వలన కూడా ఉంటుంది. అలాగే వేదములు శాస్త్రములు చదివిన వారికి వాటిలో చెప్పబడిన అనేకములైన కర్మకాండలు ఆచరించే వారికి ఎంతటి ప్రయోజనం ఉంటుందో బ్రహ్మజ్ఞానికి కూడా అదే ప్రయోజనం లభిస్తుంది. వేదములలో కర్మకాండల గురించి చెప్పారు, బ్రహ్మజ్ఞానం గురించి కూడా చెప్పారు. వేదములు చదవకుండానే బ్రహ్మజ్ఞానం సంపాదించిన వారికి వేదములు చదవవలసిన పని ఏముంటుంది? వేదములలో ఏముంటుందో దానిని బ్రహ్మజ్ఞాని అవగాహన చేసుకునే ఉన్నారు. దానికి చక్కని ఉదాహరణ, గంగానది పక్కన ఉన్న వారికి చిన్న చిన్న జలాశయములతో పని ఏముంటుంది? ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము గంగానది అయితే వేదజ్ఞానము చిన్న సరోవరం లాంటిది. కాబట్టి అందరూ ఆత్మజ్ఞానము ఆత్మతత్వము బ్రహ్మజ్ఞానము కొరకు ప్రయత్నించాలే కానీ వేదములు చదివి అందులో చెప్పబడిన కర్మకాండల గురించి ఆలోచిస్తూ స్వర్గసుఖాల కోసం పాకులాడటం సరికాదు. ఇహలోక సుఖాలు స్వర్గలోక సుఖాలు ఆత్మానందంలో అనంతంగా ఇమిడి ఉన్నాయి అని కృష్ణుడు అర్జునుడికి ఆత్మానందం యొక్క విశిష్టతను బోధించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.